హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ దోశ కోసం పల్లి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. వేడెక్కిన పెనం మీద పల్లీలని రోస్ట్ చేశాను. అదే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చి మిరపకాయలని వేసేసి కొద్దిగా రోస్ట్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే ఆయిల్లో ఎల్లిపాయలను కూడా ఒక 2-3 మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేశాను. ఈ మిశ్రమంలో చింతపండుని కూడా నానబెట్టి అదే మిశ్రమంలో కలిపేసి కొద్దిగా చింతపండు, ఆ తర్వాత వాటర్, దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన వెంటనే తర్వాత దానిలో కొద్దిగా వాటర్ క్వాంటిటీ తక్కువ అయ్యేసరికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను. మంచిగా ఇది పేస్ట్ లాగా మారిన తర్వాత అదే ఒక ప్యాన్ తీసేసుకుని దానిలో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవి కూడా తాలింపులో వేసేసాను. తర్వాత జీలకర్ర వేసేసాను. తర్వాత ఎండుమిరపకాయ వేసేసాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసాను. రెడీ అయిపోయిందండి. ఇదే పల్లి చట్నీ. సింపుల్, ఈజీగా చేసేసాము. దోశకి ఈ పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా పల్లి చట్నీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇదే లాస్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.